మహాకుంభమేళా ప్రారంభానికి ముందే నీళ్ల మీద పరీక్ష జరిపి ఆ నివేదిక ఇస్తారా? మా సమయాన్ని వృధా చేయడానికా? 250 పేజీల్లో ఫీకల్ కోలిఫామ్ ప్రస్తావనే లేదు. కుంభమేళాలో యూపీ పీసీబీ అఫిడవిట్ పై ఎన్జీటీ ఆగ్రహం. సిపిసిబి నివేదికతో విభేదిస్తున్నారా అని నిలదీత. మనమైతే 2 రోజుల క్రితం చూసుకున్నాము, వార్తా పత్రికల్లో న్యూస్ వచ్చింది. కుంభమేళా నీళ్ళు కనుక వచ్చింది. ఫీకల్ కోలిఫామ్ అనే బ్యాక్టీరియా మోతాదుకు మించి జలాల్లో ఉంది అని చెప్పేసి ఎన్జీటీ చెప్పడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. అయితే దానిపైన అయితే కనుక యూపీ సీఎం అంటే జలాలని శుభ్రపరుస్తాము అని కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి నివేదిక అయితే కనుక ఒకటి సబ్మిట్ చేశారు. కానీ ఆ నివేదిక మహాకుంభమేళా ప్రారంభానికి ముందే నీళ్ళ మీద పరీక్ష జరిపింది ఇస్తారా అని చెప్పేసి ఎన్జీటీ అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపైన అంటే మీరు ఇలా ఇవ్వడంలో ఉద్దేశం వృధా చేస్తున్నారా? నివేదిక ఫీకల్ కోలిఫామ్ అనేది ప్రస్తావనే రాలేదు ఎక్కడే కానీ. మరి అలాంటప్పుడు అంటే మీరు ముఖ్యమైన కొద్ది రోజుల తర్వాత ఆ జలాలని పరీక్షిస్తే దాంట్లో ఫీకల్ కోలిఫామ్ అనే బ్యాక్టీరియా మోతాదుకు మించి ఉంది అని చెప్పింది. కానీ వీళ్ళు పంపించిన రిపోర్ట్లో అంటే యూపీ పంపించిన రిపోర్ట్లో ఏముంది అంటే వాళ్ళు పంపించిన 250 పేజీల రిపోర్ట్లో ఫీకల్ కోలిఫామ్ ప్రస్తావనే లేదు. మరి అలాంటప్పుడు మహాకుంభమేళాకు ముందే నీళ్లపైన పరీక్షలు జరిపి ఆ నివేదిక అయితే కనుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ అయితే కనుక మరో అంటే వారంలో కొత్త నివేదికను ఇస్తామనేసి చెప్పింది. మరి దీనిపైన అంటే వారంలో కొత్త నివేదిక ఇస్తామంటున్నారు. దాంట్లో కలుషితమయ్యాయి, బ్యాక్టీరియా ఎక్కువ ఉందని చెప్పారు. మరి ఇప్పుడు ఇచ్చే రిపోర్ట్లో అయినా కూడా అది వెయిట్ చేస్తున్నారు. ఇక మరో ముఖ్య అంశం చూసుకుంటే కనుక కుంభమేళాలో మహిళలు స్నానం చేసి వాటిని అమ్ముతున్నారంట. ఇది ఎక్కడి దారుణం అంటే అసలు భక్తి అని చెప్పేసి వెళ్ళి పవిత్ర గంగా స్నానంలో పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తున్నారు. పేరుకేమో అక్కడికి వెళ్తారు కొంతమంది. అక్కడ మహిళలు ఎవరైతే స్నానం చేస్తున్నారో త్రివేణి సంగమంలో వాళ్ళ వీడియోలు తీసి వాటిని అమ్ముతున్నారు అంటే కనుక ఇది ఇంతకంటే ఘోరము, ఇంతకంటే ఇంకా మాటలు కూడా రావట్లేదు. ఎలాంటి ఎక్కడికి వెళ్ళినా కూడా లాస్ట్కు అంటే పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తున్నా, లేకపోతే కుంభమేళాకు వెళ్ళి 144 ఏళ్ళకి వచ్చిన మహాకుంభమేళాకు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్నా కూడా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలకు రక్షణ లేదా? ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక వీడియోలు తీయడము మహిళల గురించి, వాటిని యూట్యూబ్లో పెట్టడము, లేదా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వాటిని విక్రయించడము. ఏంటండి ఇదంతా? ఎప్పుడు మారుతారు ఈ జనాలు? అస్సలు అర్థం కావట్లేదు. చూస్తే కనుక ఎక్కడికి వెళ్ళాలి, మహిళలకి అలా ఉందంటే ఇంకా చిన్నపిల్లల్ని పంపించాలంటే కనుక మరింత అంటే మరి ఎవరైతే ఇలా చేస్తున్నారో అంటే మహిళల వీడియోలు తీసి ఇద్దరిపై కేసు నమోదు చేశారని చెప్పేసి ఇచ్చారు. మరి దీని గురించి కూడా కేంద్ర ప్రభుత్వము అంటే కుంభమేళాలో జరిగిన ఇష్యూ ఒకటి, మామూలుగా కూడా మహిళల పైన జరుగుతున్న వేధింపులు అవ్వచ్చు, హత్యాచారాలు అవ్వచ్చు, ఇలాంటి వాటి మీద అంటే వీటిని నిర్మూలించడానికి అయితే కనుక ఒక గట్టి చట్టమే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలా స్పందిస్తుందో చూడాలి.